మనం జాంగో యూజ్ చేసుకొని ల్యాండ్ మేనేజ్మెంట్‌ని వచ్చేసి అడ్వాన్స్ లెవెల్‌లో ఎలా యుటిలైజ్ చేయాలో చూద్దాం. మనకు ప్రెజెంట్‌లో మనకు ల్యాండ్ కేటగరైజేస్ మనం చూసుకున్నప్పుడు హ్మ్, కొన్ని కేటగరైజేషన్ మనం గమనించాలి. అది ఎట్లా ఉన్నాయి రేట్లు మనం గమనించాలి. అది ఇది అనుకున్నప్పుడు ర్యాండమ్‌గా మనం రీసెంట్‌గా ఇక్కడ విలేజ్ లెవెల్‌లో చూసుకున్నప్పుడు రేట్లు ఒక విధంగా ఉంటాయి. గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీస్ ఒక విధంగా ఉంటాయి. అక్కడ ఉన్న రేట్‌కి ఈ భూమి ఇక్కడ దొరకదు. యాక్చువల్‌గా మనం ఇక్కడ లోకల్‌గా ఎంతున్నాయి మార్కెట్‌లో లాస్ట్ ప్రీవియస్‌గా కొనుక్కున్నాయి అమ్మకాలు అవి ఇవి చూసుకున్నప్పుడు, ఇక్కడ మనం కొద్దిగా డీప్‌గా మనం చూసుకున్నప్పుడు ఈ హైయెస్ట్ కలర్ వచ్చేసి మనకు హైయెస్ట్ రేటు మనకు కలర్ ఇండికేషన్. లోయెస్ట్ మనం చూసుకున్నప్పుడు కలర్ ఇండికేషన్ వచ్చేసి తక్కువలో పోయినట్టు. ఈ విధంగా మనం గమనించొచ్చు. కాకపోతే దీంట్లో మనం ల్యాండ్ కేటగరైజేషన్‌లో మనం చూసుకున్నప్పుడు అగ్రికల్చర్‌కి యూటిలైజ్ అయ్యే ల్యాండ్‌లు కొన్ని ఉంటాయి. అదేవిధంగా లేఅవుట్లు పెట్టి ఇళ్ల స్థలాలు అమ్ముతారు. అవి కొన్ని ఉంటాయి. రెండోది వచ్చేసి హౌస్‌లు కూడా సేల్ చేస్తుంటారు. హౌస్ సేల్ చేసినప్పుడు మనం ఎలా చూసుకోవాలన్నప్పుడు ఆహ్, స్థలంతో పాటు హౌస్ కూడా మనకు కొనుగోలులో వచ్చేస్తుంది. ఆ 2 చూసుకోవాలంటే స్ట్రక్చరల్ అనాలిసిస్ ప్రకారం మెటీరియల్స్ యూటిలైజేషన్ ఎంత అయింది. దాన్ని బట్టి హౌస్ సేల్ ఎంత అవుతుందని చూసుకుందాం. ప్రీవియస్‌గా మనం చూసుకున్నప్పుడు ముందుగా ఇవి తీసేద్దాం. ముందుగా ఇక్కడ ప్రీవియస్‌గా మనం చూసుకున్నప్పుడు ఓవరాల్‌గా డేటా మొత్తం వచ్చింది. అది ఆ విధంగా చూడడం వల్ల మనకు ఒక డ్రాబ్యాక్ ఉంది. ఏంది ఆ డ్రాబ్యాక్ అంటే అన్నెసరీగా అన్నీ చూడాల్సొస్తుంది. ఇక్కడొచ్చేసి వేరే ల్యాండ్ వచ్చేసి ఆ బౌండరీస్‌లో క్రాస్ అవుతున్న ల్యాండ్ ఏదైతే ఉందో, ఆ ల్యాండ్ వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్ కాస్ట్ ఎంతుంది అని చెప్పేసి నేను ఇక్కడ ఇవ్వంగానే ఇది వచ్చేసి ఆటోమేటిక్‌గా బ్యాక్ సైడ్ ల్యాండ్ కవర్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయో అక్కడికి ఎళ్లి కాస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి తెచ్చుకుంటుంది. అదేవిధంగా మనకు రేట్లు ఏ విధంగా ఉన్నాయి? సపోజ్ ఇక్కడ చూసుకొని ఈ విలేజ్‌లో వచ్చేసి డేటా మనం ఉన్న డేటా వచ్చేసి మనం మ్యాప్ చేసి చూసినప్పుడు ఫస్ట్ ఇది డేటా వెళ్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి పర్టిక్యులర్‌గా ఏదైతే ఎఫ్ఎంబి ఫీల్డ్ మెజర్‌మెంట్‌లో సబ్ పార్టిషన్స్ ఏదైతే అడంగలు ఉన్నాయో, ఆ అడంగల్లో వచ్చేసి లాస్ట్ ట్రాన్సాక్షన్స్‌లో ఒక 10, 12 జరిగినప్పుడు పర్టిక్యులర్ ఎఫ్ఎంబిలో వచ్చేసి హైయెస్ట్ ఎంత జరిగింది అనేది వచ్చేసి అంటే 699 ఎఫ్ఎంబీస్‌లో ప్రీవియస్ హిస్టరీ ప్రతి ఒక్క ఎఫ్ఎంబి భూమికి సంబంధించిన హైయెస్ట్ రేట్ ఎంత పలికింది పర్టికులర్ సర్వే నెంబర్‌లో చూసుకున్నప్పుడు ఈ విధంగా కాస్ట్ అనేది మనకొచ్చింది. ఇక్కడ మనం ఇది చూసుకున్నప్పుడు ఈ కాస్ట్ వచ్చేసి 20,00,000గా ఉంది. ఇంకోటొచ్చేసి ఈ ల్యాండ్ చూసుకున్నప్పుడు మనకు 10,00,000గా ఉంది. ఇంకోటొచ్చేసి చూసుకున్నప్పుడు 7,00,000గా ఉంది. బేస్డ్ ఆన్ వేరియస్ మనం వచ్చేసి ఈ పవర్ గ్రిడ్ వచ్చేసి మనకు సబ్‌స్టేషన్ నుంచి ఫీడర్స్ మామూలుగా ట్రాన్స్‌ఫార్మర్ నుంచి పొలాల్లోకి వెళ్తుంది. అది కూడా మనం చూసుకున్నప్పుడు వాటర్ బాడీస్‌ని కూడా మళ్ళా ఇక్కడ కంపేర్ చేసి చూసినప్పుడు రేట్ కంపారిజన్ ఎందుకు అలా ఎళ్ళాల్సొచ్చిందనేది కూడా మనం డీటెయిల్ పిక్చర్‌లో మనం చూడగలుగుతాం. ఈ విధంగా ఉంది. అదే విధంగా ఆహ్, ఇది అగ్రికల్చర్ ల్యాండ్ ఓకే. రెండోదొచ్చేసి లేఅవుట్‌లేసి ఇళ్ల స్థలాలు వచ్చేసి అమ్ముతా ఉంటారు. స్థలం తీసుకొని మనం ఇల్లు కట్టాలి. స్థలం కొనడం ఒక విధంగా ఉంటుంది. మోడల్ బిల్డ్ చేసి దానికి స్ట్రక్చరల్ అనాలిసిస్ చేసి మెటీరియల్స్ అంతా తీసుకొని తర్వాత పెయింటింగ్ వర్క్ అన్నీ పూర్తయ్యేసి ఇల్లు మన చేతికి రావాలనుకున్నప్పుడు ఎంత కాస్ట్ ఇన్క్లూడ్ అయ్యి ఫైనల్‌గా ఆ కాస్ట్ ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడు నేనొచ్చేసి ఆ డీటెయిల్స్ ప్రకారం ఎంతుంది అని జెప్పేసి ఇదే విలేజ్‌లో మనం జూసుకున్నప్పుడు విలేజ్ టు విలేజ్ మారుతుంటుంది. అదే టౌన్‌కెళ్ళినప్పుడు క్రోర్స్‌లో ఉంటుంది. ఒక 3 సెంట్‌లొచ్చేసి ఒక 40 అంకణాలొచ్చేసి 8,00,000గా ఉంది. అంటే ఒక ఎకరా కాస్ట్ వచ్చేసి మనం జూసుకున్నప్పుడు 1.2 క్రోర్‌గా వచ్చేసి మనం ఇక్కడ అనలైజ్ చేసి ఇదే టౌన్‌కెళ్ళినప్పుడు 90,000, 3,00,000, 4,00,000గా ఒక అంకణంగా ఉంటుంది. ఇదే వచ్చేసి 1.2 క్రోర్‌గా ఉంది. ఇది పాత డేటా. ఎప్పుడు డేటా ఇది? డేటా ఇది 2020 డేటా. ఇప్పుడొచ్చేసి రీసెంట్‌గా ఇంకా ఎక్కువ అనేది ఉంటుంది అంకం రేటు. ఇదొచ్చేసి ఇప్పుడు ఇది ఒక విలేజ్. రెండోదొచ్చేసి అనదర్ డిస్ట్రిక్ట్‌లో ఒక ర్యాండమ్ విలేజ్ అనేది మనం తీసుకుందాం. దీంట్లో వచ్చేసి ఎంతుంది? ఇప్పుడెంతొస్తుంది అని చెప్పి చూసుకున్నప్పుడు లేఅవుట్. ఇక్కడ మనకు ఒక లేఅవుట్ డేటా అనేది వచ్చింది. ఇది 6.4 క్రోర్స్‌గా మనం వచ్చేసి డేటా అనేది మనకు గెట్ బ్యాక్ అవుతుంది. ఈ ప్రీవియస్ ట్రాన్సాక్షన్స్ మనం చూసుకున్నప్పుడు ఇదైతే 2012, 2024, 2012లో వచ్చేసి ఒక అంకణం కాస్ట్ వచ్చేసి 15,000గా ఉంది. ఇప్పుడొచ్చేసి 10
ఇంతకుముందర 15,000 ఉన్నది. తర్వాత వచ్చేసి 1,05,000గా ఉంది. ఇన్‌ఫ్లేషన్ అనేది హెవీగా వచ్చిందంటే ఇప్పుడు ఒక వస్తువుని ఒక టైంలో రూ. 10 పెట్టాల్సిన టైంలో రేపు ఒక 10 సంవత్సరాల తర్వాత అదే వస్తువుని మనం తీసుకోవాలనుకున్నప్పుడు రూ. 100 పెట్టి తీసుకోవాల్సిన విధంగా మనకు ఇన్‌ఫ్లేషన్ అనేది ఉంది. అంటే ఇండియాలో వస్తువుల పరంగా మనం చూడకూడదు. ల్యాండ్ ప్రకారం చూసుకున్నప్పుడు ఇన్‌ఫ్లేషన్ అనేది కరెక్ట్‌గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఆఫ్రికా కంట్రీస్ ఎలా ఉన్నాయో ఆ విధంగా ఇండియా అనేది డీటెయిల్‌గా మన డేటా అనేది ల్యాండ్స్ కానీ వేరే డీటెయిల్స్ ప్రీవియస్‌గా ఎలా ఉంది ల్యాండ్ సిట్యుయేషన్ బట్టి మనం గమనించినప్పుడు ఏదైతే మార్కెట్‌లో మనం రెగ్యులర్‌గా చూస్తాం ఇన్‌ఫ్లేషన్ ఒక వస్తువునే 2000 సంవత్సరంలో రూపాయి పెట్టుకుంటే 2020కి వచ్చేదలకి 2010కి వచ్చేదలకి రూ. 10 పెట్టుకోవాల్సి వస్తుంది. అదే 2020కి వచ్చేదలకి అదే రూపాయికి కొన్న వస్తువు వచ్చేసి రూ. 200 పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా మనం కూడా దీంట్లో గమనించవచ్చు ఇన్ఫ్లేషన్ రేషియో. దీంట్లో వచ్చేసి మనం కాస్ట్ వచ్చేసి అనలైజ్ చేయొచ్చు. ఈ డీటెయిల్స్‌ని వచ్చేసి డేటా ఫిల్ చేసే కొద్దీ వచ్చేసి మనకు బెటర్ చాయిస్ అనేది మనం చూసుకోవచ్చు. ఎట్లా బెటర్ చాయిస్ అంటే ఇక్కడ ఇక్కడ ఈ డేటా వచ్చేసి మనకి ఇక్కడ ప్రీవియస్‌గా మనకు డ్రాప్ డౌన్ లేదు. ఇప్పుడు వచ్చేసి డ్రాప్ డౌన్ తీసుకున్నాం. ఇప్పుడు మామూలుగా ఎంటైర్ స్టేట్ లెవెల్‌లో వచ్చేసి మనకు ఏదైతే ల్యాండ్ కవర్స్ రేట్స్ వచ్చేసి ఏ విధంగా ఉన్నాయనేది మనం గమనించొచ్చు. స్టేట్ వైస్‌లో మనం చూసుకున్నప్పుడు లీస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ ర్యాండమ్‌గా ఎతకడంలో మనకు నోటీస్ చేసాము. వాటర్ పాసిబిలిటీస్ ఏమన్నా ఉన్నాయి అగ్రికల్చర్‌గా మనం కల్టివేట్ చేయగలుగుతాం అది ఇది అనుకున్నప్పుడు చూసుకోవచ్చు. ఇదే విధంగా లేఅవుట్‌లో నాకొచ్చేసి ఇక్కడిక్కడ ఉన్న దగ్గర కాదు స్థలం పిల్లలు ఎవరో ఉన్నారు వాళ్ళకి స్థలం కావాలి అది ఇది అనుకున్నప్పుడు ర్యాండమ్‌గా అంతా ఎతికి కాస్ట్ వచ్చేసి ఏ విధంగా ఉంది చూసుకొని నీకు కావాల్సిన విలేజ్ లేకుంటే వేరే దగ్గర చూసుకొని అక్కడికి మూవ్ అవుదాం అనుకున్నావా అప్పుడు చూసుకున్నప్పుడు కాస్ట్ వచ్చేసి లేఅవుట్ ప్రకారం చూసుకున్నా ఎక్కడ వేరియేషన్ ఎంత ఉంది ఇయర్ ఆన్ ఇయర్ వచ్చేసి ఎలా ఉంది లేఅవుట్ వైస్ చూసుకున్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా బిల్డ్ చేస్తున్నారు ఆ డీటెయిల్స్ కూడా మనం కొద్దిగా గమనించేసి ల్యాండ్ కవర్లో వచ్చేసి డీటెయిల్స్ వచ్చేసి వెరీ ఆప్టిమైజ్లో తీయొచ్చు ఇది వచ్చేసి ప్రీవియస్ ఉన్న ల్యాండ్ కవర్ ఎక్స్టెన్షన్ అడ్వాన్స్డ్ లెవెల్ అల్గారిథమ్స్ కూడా వెరీ అడ్వాన్స్డ్ అల్గారిథమ్స్ అనేది యూజ్ చేయడం జరిగింది ఇక్కడ పర్టికులర్గా ఒక విలేజ్ మనం తీసుకున్నప్పుడు ఒక డిస్టిక్లో పర్టికులర్ విలేజ్లో చూసుకున్నప్పుడు ఆ విలేజ్లో ఎంటైర్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్స్ మొత్తం మీద వచ్చేసి పర్టికులర్ ఒక ల్యాండ్లో చూసుకున్నప్పుడు ఆ ల్యాండ్లో టైం ప్రకారం మనం చూసుకున్నప్పుడు ఒకటో నెంబరు ఏదో భూమి ఉంది అతను వచ్చేసి అతను సంబంధించేసి ఎన్ని భూమి గురించి కొనుగోలు అమ్మకాలు జరుగున్నాయి దాంట్లో వచ్చేసి హైయెస్ట్ ఏదైతే ఉందో ఆ హైయెస్ట్ తీసుకొని అదేవిధంగా ఎన్ అంటే మొత్తం 900 సర్వే నెంబర్లు ఉన్నాయి 900 ల్యాండ్లో అన్ని సర్వే నెంబర్స్లో వచ్చేసి హైయెస్ట్ ఎంత ఉందో ఆ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ డేటా అనేది వచ్చేసి మ్యాప్ చేయడం ఆ డేటా వచ్చేసి అన్ని సర్వే నెంబర్లో డేటా ఏదో హైయెస్ట్ వచ్చిందో ఆ డేటా వచ్చేసి ఫైనల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫైనల్గా డేటా వచ్చేసి మనం ఇక్కడ ప్రొజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఫైనల్గా ఏదైతే ఫైనల్ ఏదైతే మనకు అగ్రికల్చర్ ల్యాండ్ ఏ డేటా ఉందో అంతా తీసుకొని ఇక్కడ వచ్చేసి బ్యాక్ ఎండ్కి వెళ్ళేసి అడుగుతున్నాం ఏ డేటా ఎన్ని ఉన్నాయి ప్రీవియస్గా పర్టికులర్గా దానికి సంబంధించినవి ఇంతంత వెళ్ళింది అన్నిట్లో హైయెస్ట్ డేటా ఏది ఉందో అది తీసుకొని ఫైనల్గా ల్యాండ్ కవర్స్ మీద ప్రాజెక్ట్ చేసి చూపించు నాకు ఏ విధంగా ఉన్నాయి ఏ నీడ్ పర్పస్ కోసం నేను ఇక్కడ ల్యాండ్ అనేది తీసుకోబోతున్నాను అనేది ఇక్కడ కన్సర్న్గా మనం డేటా అనేది పాస్ చేసినప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి డేటా అనేది మనకి గెట్ బ్యాక్ అయింది ఇక్కడ డేటా చూసుకున్నప్పుడు 7 lakhs అనేది ఒక రకంగా ఉంది మెయిన్గా ఇక్కడ మళ్ళీ డీటెయిల్గా మనం చూసుకున్నప్పుడు ఒక అగ్రికల్చర్ నీడ్ కోసం 7 lakhs పెట్టి తీసుకున్నా కూడా ఏంటంటే ఒక ఇయర్ మొత్తం మీద ఒక అగ్రికల్చర్ వరి కానీ ఏదో ఒకటి వేసుకున్న 2 క్రాఫ్ట్స్లో మనం వేసినప్పటికీ కూడా 30,000 వస్తుంది అంటే 30,000 పెట్టుబడి పెడితే 60,000 వస్తుంది అంటే 30,000 వస్తుంది అంటే ఒక 4 నెలలకు 30,000 వస్తుంది 8 నెలల సంవత్సరాన్ని చూసుకున్నప్పుడు 60,000 వస్తుంది 60,000 వస్తుంది అది
ప్రాపర్గా అన్ని ధరలు గిరలు అన్నీ ఉండి వర్షాలు గిర్షాలు ఏం ప్రభావితం లేకుండా వస్తే వస్తుంది, లేదంటే రాదు. ఇక్కడ కొన్ని ల్యాండ్స్ చూసుకున్నప్పుడు కొన్ని దగ్గర వాటర్ ఉండదు, పోవడం ఉండదు, కాకపోతే ఎక్కువ కాస్ట్లో పెట్టేసి తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఫైనల్గా తీసుకున్న అతను వచ్చేసి అంత ఎర్న చేయగలుగుతున్నాడా లేదనేది ఇక్కడ క్వశ్చన్. ఫైన్, ఐఎమ్ గివింగ్ కన్క్లూషన్. థ్యాంక్ యూ. వే ఆఫ్ యూటిలైజేషన్ బట్టి ఇక్కడ వరద కానీ ఫ్లడ్స్ అవి వచ్చే ప్రీవియస్గా చూసుకున్నప్పుడు ఏ ల్యాండ్ కవర్స్ వచ్చేసి ఆ ఫ్లడ్స్కి ఇన్ఫ్లెక్ట్ అయి ఉన్నాయి అంటే కొద్దిగా ప్రాబ్లం అయి ఉన్నాయి, ఆ డేటా వచ్చేసి మ్యాప్ చేసినప్పుడు నెక్స్ట్ టైం చూసుకున్నప్పుడు ప్రీవియస్కి ఏదైతే ఇబ్బంది అయి ఉన్నాయో అవి కామన్గా ఉంటాయి. దానికంటే ఎక్స్ట్రాగా మనం చూసుకున్నప్పుడు ఏ ల్యాండ్స్ వచ్చేసి వాటర్కి సంబంధించేసి ల్యాండ్ కవర్ వచ్చేసి వాళ్ళ పంట డ్యామేజ్ అవ్వడం కానీ, వేరే హౌస్ వచ్చేసి ఫిల్ అవ్వడం కానీ, అట్లాంటి ఫ్లడ్స్ ఏమైనా వచ్చున్నాయా అట్లాంటి అనాలిసిస్ చేయడం, ఇది ఏదైతే మనకు ఉన్నాయో ఏదైతే ఫార్మరే లాగిన్ వేసి అతనికి సంబంధించి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కానీ అట్లాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే డేటా కన్సిస్టెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మామూలుగా మనం ఇక్కడ చూసుకున్నప్పుడు వన్ వే కంట్రోల్, వాళ్ళు ఎవరో మండల్ లెవెల్లో ల్యాండ్ కవర్ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు ఏంటంటే ఎక్కిస్తారంటే వాళ్ళ చేత పనులు చేయించుకోవాలి. ఆ డేటా వచ్చేసి ఇన్కన్సిస్టెన్సీలోనే ఎక్కువగా ఉన్న కేసెస్లో నేను కొన్ని అబ్జర్వ్ చేశాను. నాట్ ఫర్ ఎనీ వన్ క్రిటిసైజేషన్, ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్. Fine, I'm giving conclusion. Thank you. Goodbye.